500 రూపాయలకి పెరిగిందంటే ఎవరన్నా 10,000 రూపాయల బాడుకి ఇంట్లో ఉంటే 2,000 రూపాయలు 3,000 రూపాయలు కరెంటు ఛార్జ్ పెట్టే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఇది దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. ఈ పరిస్థితి పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన మన తారీఫ్లు ఏదైతే కరెంటు ఛార్జీలు కరెంటు బిల్లులు 30-40% ఎక్కువగా ఉంటున్నాయంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ప్లానింగ్ జరుగుతూ ఉంది అధ్యక్ష. మొట్టమొదటిసారి మొన్న బడ్జెట్లో మేము ఛార్జీలు పెంచము అనే బడ్జెట్లో రాయడాన్ని నేను స్వాగతిస్తున్నాను అధ్యక్ష, ప్రజల వైపు నుంచి కూడా. ఎందుకంటే ప్రజలు ఇదే కోరుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి. ఎప్పుడూ కూడా ఛార్జీలు పెంచుతామనో, బయటికి కనపడని ఛార్జీలు పెంచుతామనో, ట్రూ అప్ ఛార్జీలు రకరకాల పేర్లు పెట్టి ఛార్జీలు పెంచుతామనో, రాష్ట్రం దివాళా తీసింది ఛార్జీలు పెంచుతామని చెప్తారనుకున్న ప్రజలకి ఈరోజు మేము కరెంటు ఛార్జీలు పెంచము అన్నది ఎంతో హాయిగా వినపడతా ఉంది అధ్యక్ష. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు, ఈ పథకాల గురించి సూర్యఘర్ పథకం అధ్యక్ష, ప్రతి ఇంటిని కూడా ఒక విద్యుత్ కేంద్రంగా చేయాలన్నటువంటి ఆలోచన పైన ఈ సోలార్ ప్యానెళ్లు పెట్టి దాని ద్వారా కరెంటు తీసుకొని ఆ కరెంటులో ఇంట్లో ఉన్నటువంటి అన్ని